హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే స్ప్రింగ్ పాస్తా చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను వాటర్ వేసి పొయ్యి మీద బాయిల్ పెట్టుకున్నానండి. స్ప్రింగ్ పాస్తాని కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసాను. ఇది బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే పాస్తా బాయిల్ అయిందండి. బాయిల్ చేసుకుని స్ట్రైన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాస్తాకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఫస్ట్ కరివేపాకు, కసూరి మేతి అండి, సాల్ట్, కారం, అది మసాలా అండి, కర్రీ మసాలా అంటే మ్యాగీ మసాలా వస్తుంది కదండి అది, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం పెద్ద పీస్లే కట్ చేసుకోవాలి. మరి చిన్నగా మనం కర్రీ కట్ చేసుకున్నట్టయితే కట్ చేసుకోకూడదండి. క్యారెట్ అండ్ టొమాటో, ఇవి సోయా సాస్ అండ్ వెనిగర్ అండి. ఇవేమో స్లైస్డ్ చీజ్. నేను కొంచెం ఇండియన్లో ఇటాలియన్ టచ్ ఇద్దామని చేస్తున్నాను, కొంచెం నా స్పెషల్గా చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆల్రెడీ బటర్ వేసుకున్నానండి, అదైతే మెల్ట్ అయ్యింది. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకున్నాను. టమాటా కూడా వేసుకున్నానండి. బాగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకి అది వేసామో లేదో అనేది తెలియదండి. పిల్లలకి ఇలాగైతే ఇంట్రెస్టింగ్గా తగులుతాయి. మా పిల్లలకైతే ఆనియన్స్ అయితే బాగా తింటారు. సో నేనైతే పెద్ద పీసులు కట్ చేసుకున్నాను. మీకు ఏమైనా తినరు మీ పిల్లలు అనుకుంటే చిన్నవి కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మగ్గినాయి కదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో వేసుకుందామండి. ఇప్పుడైతే కసూరి మేతి వేసుకుందాం కొంచెం. నెక్స్ట్ సాల్ట్ అండి, మనకు సరిపడగా, టేస్ట్కి సరిపడగా అండి. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, ఈ ఆనియన్స్కి సరిపడగా, తర్వాత మళ్ళీ వేసుకుందాం. కారం అయితే ఇప్పుడే వేసుకుందాం. తర్వాత అయితే పచ్చివాసన వస్తుంది కదా. మసాలా అండి, చెప్పాను కదా ఇందాక మ్యాగీ మసాలా అని. ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. ఓకే అండి, మగ్గిది. ఇప్పుడైతే వెనిగర్ కొంచెం అండ్ సోయా సాస్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడైతే సిమ్ టు మీడియం పెట్టుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని నూడిల్స్ వేసుకుందామండి. చూడండి, ఇలా అయితే మిక్స్ చేసుకుందాం పాస్తా వేసుకున్న తర్వాత. ఈరోజు సండే అండి, సో పిల్లలు బ్రేక్ఫాస్ట్ అడిగారు, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. బాగా మొత్తం మసాలా అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఎక్కువ కలిపేసినా మళ్ళీ పాస్తా షేప్ అవుట్ అయిపోతుంది. సో నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్లైస్డ్ చీజ్ కూడా వేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు ఇదైతే మెల్ట్ అయిపోతుందండి. దానికదే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్లీ రెడీ టు సర్వ్ అండి. అయితే స్ప్రింగ్ పాస్తా అయితే రెడీ అండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో.
ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.